ఓం సాయిరామ్. సాయి బంధువులకి నమస్కారం. మనలో చాలామంది మనలో ప్రశ్నించుకుంటూ ఉంటాం. ఏమనంటే, బాబా మన కోరిన కోరికలు తీర్చడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని. కదా! అది ఉద్యోగపరంగా కావచ్చు, సంతానం కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదైనా సరే మనం కోరిన వెంటనే అది జరగకుండా ఆలస్యం అవుతూ ఉంటుంది. అప్పుడు మన మనసుకు అనిపిస్తుంది, బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? నేనేం పాపం చేశాను అని మనలో మనం తర్కించుకుంటూ ఉంటాం కదండి. మరి దీనికి సంబంధించి బాబా ఏం చెప్పారు? సాయి సత్యత నుంచి ఈరోజు దీని సమాధానాన్ని చూద్దాం. మనం చేసిన పూర్వజన్మల కర్మలు అంటే ప్రారబ్ధ కర్మాన్ని తగ్గించడానికి బాబా సమయాన్ని తీసుకుంటారు. ఆ కష్టాన్ని మనమే అనుభవించాల్సి తీరాల్సి వచ్చినప్పుడు బాబా మనకు తోడు నీడగా ఉంటారన్నమాట. అంటే ఆ సమయంలో బాబా మనకు తోడు నీడగా ఉండి ఆ బాధ యొక్క తీవ్రతను తగ్గిస్తారు. కానీ పూర్తిగా తొలగించడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఇక బాబా చెప్పిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే శ్రద్ధ, సబూరి. ఇవి చాలా ముఖ్యం. శ్రద్ధ అంటే నమ్మకం, సబూరి అంటే సహనం, అంటే ఓపిక. ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉండాలని బాబావారు మనకు చాలా సందర్భాల్లో తెలియజేశారు. నా మీద నమ్మక విశ్వాసం ఉంచి నేనేం చేస్తాను ఎదురు చూస్తూ ఉండు అని అంటారు బాబా. కాబట్టి ఈ శ్రద్ధ అంటే నమ్మకం పెట్టుకొని బాబా మీద, బాబా మనకు ఖచ్చితంగా మేలు చేస్తారని నమ్మకం పెట్టుకొని, సబూరి అంటే సహనం, ఓపికతో ఉండాలన్నమాట. బాబా చెప్పేది ఇదే. మనం కోరుకున్నది ఎప్పుడు దక్కాలో బాబాకి తెలుసు. ఒక చెట్టుకు పండు ఉంటుందండి. అది పండక ముందే అంటే పక్వానికి రాకముందే మనం కోసామనుకోండి రుచి ఉండదు కదా. అలాగే మనకు అర్హత లేదా ఒక సరైన సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఆ కోరికను బాబావారు తీరుస్తారు. కాబట్టి మన కోరిక ఎప్పుడు తీర్చాలో బాబాకి తెలుసు. అప్పటి వరకు మనం కంగారు పడకూడదు. ఒక్కోసారి మనం కోరుకున్న కోరిక భవిష్యత్తులో మనకి హాని కలిగించవచ్చు. అటువంటి సందర్భాల్లో బాబా ఆ కోరికను తీర్చకపోవడం లేదా ఆలస్యం చేయడం ద్వారా మనల్ని పెద్ద ప్రమాదాల నుండి కాపాడతారు. అంటే బాబా ఏది చేసినా మన మంచికైన భావం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఒక్కోసారి మనం కోరిన కోరిక వెంటనే తీరిందనుకోండి, మనకు దైవం మీద శ్రద్ధ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఆలస్యం అయ్యే కొద్దీ మన ప్రార్థన, ఆర్తి బాబాపై పెరుగుతుంది మనకి. ఈ యొక్క ప్రాసెస్ అంటే ఈ ప్రక్రియ జరిగేటప్పుడు మన మనసు శుద్ధి అవుతుందన్నమాట. అంటే ఆలస్యం జరగవచ్చు, కానీ బాబా చేసేది మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఆయన నమ్మిన వారికి బాబా ఎప్పుడు కూడా నిరాశ కలిగించరండి. ఎన్నో సందర్భాలు మనం చూడవచ్చు. ఎంతోమంది భక్తుల జీవితాల్లో కూడా సహనంతో ఉన్న వాళ్ళకి బాబా ఎన్నో అద్భుతాలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మనం సాయి సత్యత తీసుకుంటే దాము అన్న తన స్నేహితులతో కలిసి పత్తి వ్యాపారం చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే పత్తి వ్యాపారం చేసి లక్షలు సంపాదించాలని ఆశపడతాడు. కానీ బాబా మాత్రం ఆ పత్తి వ్యాపారం నీకొద్దు అని చెప్తారు బాబా. అప్పుడు తన మనసులో అనుకుంటాడు, అయ్యో బాబా నన్ను పత్తి వ్యాపారం చేసుకోకోకుండా ఆపేశారు, లేదంటే నేను ఎన్నో లక్షలు సంపాదించేవాడిని అని మనసులో అనుకుంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత మిగతా పత్తి వ్యాపారులందరికీ కూడా నష్టం వస్తుంది. అప్పుడు అనుకుంటాడు దాము అన్న, అయ్యో బాబా నన్ను ఎంత రక్షించారు, బాబా మాట వినకుండా నేను పత్తి వ్యాపారం చేస్తే నేను కూడా నష్టపోయేవాడిని కదా అని అనుకుంటాడు. అంటే బాబాకి మనకి ఏది మంచో తెలుసు కాబట్టి బాబా ఆ విధంగా చేయడం అనేది జరిగింది. తన బిడ్డ నాశనం అవ్వాలని ఏ తండ్రి కోరుకోడు. బాబా కూడా అంతే. ఇక అదేవిధంగా ఈ దాము అన్నకి సంతానం ఉండదు. జ్యోతిష్యులు కూడా అతనికి సంతానం కలగదని చెప్తారు. ఒకరోజు సాయిబాబా మామిడి పండ్ల బుట్టలలో నుంచి కొన్ని మామిడి పండ్లను తీసి, ఇవి దాము అన్నకి అని చెప్పి అతనికిచ్చి, ఈ పండ్లు తింటే నీ భార్యకు 8 మంది సంతానం కలుగుతారు అని చెప్తారు బాబా.
జ్యోతిష్య శాస్త్రంలో ఆయనకి సంతానం లేదని ఉన్నా కూడా బాబా యొక్క అంటే గురువు యొక్క అనుగ్రహంతో ఆయనకి 8 మంది సంతానం కలుగుతారు. దామో అన్న ఓపికతో ఉన్నందుకు వ్యాపారంలో నుంచి నష్టం రాకుండా అతన్ని రక్షించారు బాబా. అదేవిధంగా జ్యోతిష్యులు సంతానం లేదన్నా కూడా తన యొక్క ఆశీర్వాదంతో దామో అన్నకి 4 కుమారులు 4 కుమార్తెలు కలిగేలా సంతానం ఇచ్చారు బాబావారు. కాబట్టి మనం కోరిన కోరికలు ఆలస్యం అవుతున్నాయని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అది మనకు భవిష్యత్తులో హాని కలిగించేదైతే బాబా ఖచ్చితంగా దానిని నిరాకరిస్తారు. అది మనకు అందాల్సిన సమయం ఇంకా రాకపోతే బాబా దానిని ఆలస్యం చేస్తారు. దామో అన్న కథ ద్వారా కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబా మీద శ్రద్ధ మరియు సబూరి అంటే నమ్మకం, ఓపిక ఈ 2 ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనకి ఖచ్చితంగా మనకి ఏది శ్రేయస్కరమో బాబా అది మనకి ఖచ్చితంగా అందజేస్తారు. మనం ఎంత కోరినా కూడా ఒక్కోసారి మనకి అది దక్కకపోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? అది దక్కకపోవడమే నీకు మంచిది అని బాబా మనకు తెలియజేస్తున్నట్లు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కాబట్టి మన కోరికలు మన తండ్రి కాకపోతే ఇంకెవరు తీర్చుతారు చెప్పండి? కాబట్టి కరుణామయుడు, ప్రేమమయుడైన సాయినాథుడు ఖచ్చితంగా మన కోరికలు తీరుస్తారు. కానీ దానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఓపికతో నా మీద నమ్మకం ఉంచి నేనేం చేస్తాను ఎదురు చూస్తూ ఉండు అన్న బాబా మాటల్ని మనం ఆచరణగా తీసుకొని వేచి చూద్దాం. ఖచ్చితంగా బాబా అద్భుతాలు చూపిస్తాడు మన జీవితంలో. ఎందుకంటే ఎంతోమంది జీవితాలు అలా జరిగాయి కాబట్టి ఈరోజు మనం కోరిన కోరికలు తీర్చడంలో బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే దాని గురించి తెలుసుకున్నాం. కాబట్టి మీరు కూడా కోరిన కోరికలు తీరడం లేదని బాబాని ఎప్పుడూ నిందించవద్దు. ఆలస్యమైన బాబా మనకు ఖచ్చితంగా మేలే చేస్తారు. అది మనకు శ్రేయస్కరం అని అనిపిస్తే. ఓం సాయిరామ్.